రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నూతన కార్యవర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులతో పాటు సీనియర్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా జాయింట్ సెక్రటరీ బాల విజయసారథి, జనరల్ సెక్రటరీ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు గోపి, ప్రెస్ క్లబ్ ట్రెజరర్ పురుషోత్తం కుమార్ లు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి కృపానందం, సభ్యులు ఆకుల ఈశ్వర్, కొట్టే మధు, ఆర్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఏపీయూడబ్ల్యూజే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్లకు ఆవిర్భవించింది. పెద్దలు చలపతిరావు గారి నేతృత్వంలో ఏపీయూడబ్ల్యూజే తొలి సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఆనాడు మొదలుకొని 1957-58 ఏడాదిలో తొలి అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారు బాధ్యతలు చేపట్టారు. అప్పుడు మొదలుకొని ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఐవి సుబ్బారావు గారి వరకు ఏపీయూడబ్ల్యూజే ప్రస్థానం ఇది ఒక మహాప్రస్థానమే. ఎంతోమంది జర్నలిస్టులు ఏపీయూడబ్ల్యూజేలో సభ్యులుగా చేరి నాయకులుగా ఎదిగి ఈ సమాజానికి జర్నలిస్టు వృత్తిపరంగా చేసేటటువంటి న్యాయం చేయడంలో 100% విజయాన్ని సాధించారు. అలాగే జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, వృత్తిపరమైనటువంటి సమస్యలు, అలాగే నైపుణ్య శిక్షణకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మార్పులు చేసుకుంటూ నూతన తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా పెద్దలందరూ నిలిచారు. ఏపీయూడబ్ల్యూజే అంటే భారతదేశంలోనే తొలి సంఘం, ప్రథమ సంఘం. ఇది ఐజేయుకి అనుబంధ సంఘంగా ఉంది. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీగాను, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగాను ఈ 70వ ఆవిర్భావ దినోత్సవం వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మిత్రులందరికీ ఏపీయూడబ్ల్యూజే పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ గారు గోపి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏపీయూడబ్ల్యూజే సంఘాలు జర్నలిస్ట్ పరంగా అనేక సంఘాలు ఈవేళ మనం చూస్తున్నాం. ఎందుకంటే రకరకాల సంఘాలు, ఒక్కొక్కళ్ళు ఏ సంఘం పెట్టుకున్నా, ఎన్ని సంఘాలు నడిచినా కేవలం జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేయడం, జర్నలిస్టుల సమస్యలను సాధించుకోవడం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటటువంటి జర్నలిస్టులు ఐక్యతగా ముందుకు సాగితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అలా ముందుకు సాగాలంటే ఒక యూనియన్, ఒక బలమైనటువంటి వేదిక అవసరం. ఆ వేదికగా ఏపీయూడబ్ల్యూజే గత 1957లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 70 ఏళ్ళుగా విశేషమైనటువంటి సేవలు అటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఐజేయు ఉంది. ఐజేయుకు అనుబంధంగా ఏపీయూడబ్ల్యూజే ఇక్కడ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించింది. ఏపీయూడబ్ల్యూజే ఈ వేళ జర్నలిస్టులు కొన్ని హక్కులను సాధించుకుని వాటిని అనుభవిస్తున్నారు అంటే ఆ ఫలాలన్నీ కూడా కేవలం ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ద్వారా సంక్రమించినాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పథకాన్ని కొత్తగా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం అమలు చేసిందంటే ఖచ్చితంగా అది ఏపీయూడబ్ల్యూజే తీసుకొచ్చింది అని సగర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా సంఘాలు వచ్చినాయి, అన్ని సంఘాలు కూడా ఈ సంఘంలోంచి పుట్టుకొచ్చినాయి. అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే
ఐక్యంగా ఉండడం ముఖ్యం. ఐక్యంగా విడిపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఒక ఐక్యంగా ఒక గ్రూప్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు చేసినా ఏం చేసినా జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం. ఈవేళ మనం ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నామంటే ఏపీయూడబ్ల్యూజే సాధించింది. అలాగే మనం మెడికల్ పరంగా 1250 చెల్లిస్తే అనేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి అంటే ఆ పథకాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీయూడబ్ల్యూజే. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంటి స్థలాల ప్రభుత్వం ఈ రోజు ఇస్తుందంటే అది కూడా ఏపీయూడబ్ల్యూజే. మనం కూడా త్వరలో వాటిని కూడా సాధించుకునే దిశగా అడుగులు వేద్దాం. ఈ ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు మరొకసారి మేము, ఎందుకంటే ఈయన కూడా ఏపీయూడబ్ల్యూజే మనకి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి మోత విజయసారథి గారు ఏపీయూడబ్ల్యూజే జాయింట్ సెక్రటరీగా, జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా పదవిలో ఉన్నారు. నేనైతే ఏపీయూడబ్ల్యూజే అక్రిడిటేషన్ కమిటీ, జిల్లాకి అక్రిడిటేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సభ్యుడిగా కూడా నేను కొనసాగుతున్నాను. కాబట్టి అలాగే మనలో ఉన్నటువంటి సభ్యులు కూడా, అందరు సభ్యులు కూడా ఏపీయూడబ్ల్యూజేకి సంబంధించిన వాళ్ళే. ఒక మిత్రుడు మాత్రం మన నుంచి వేరుగా ఉన్నటువంటి వేరే సంఘం నుంచి ఉన్న మిత్రుడు మాత్రం గెలుపొందాడు. మొత్తం టోటల్ టీం అంతా కూడా ఏపీయూడబ్ల్యూజే టీమ్గానే ఇక్కడ ఉండడం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఇదే పోరాట పటిమతో ఈ సంఘ పెద్దలు ఏదైతే మాకు అందించారో అదే పోరాట స్ఫూర్తితో మేము ముందడిగేస్తాం. జర్నలిస్టుల సమస్యలందరినీ అన్నింటినీ పరిష్కరించడానికి మేమైతే కృషి చేస్తాం. అలాగే ఇక్కడ రాజమండ్రి ప్రెస్ క్లబ్ని కూడా పూర్తి స్థాయిలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో డెవలప్ చేసి తీరుతామని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏపీయూడబ్ల్యూజే సంఘాలు జర్నలిస్ట్ పరంగా అనేక సంఘాలు ఈవేళ మనం చూస్తున్నాం. ఎందుకంటే రకరకాల సంఘాలు, ఒక్కొక్కళ్ళు ఏ సంఘం పెట్టుకున్నా ఎన్ని సంఘాలు నడిచినా కేవలం జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేయడం, జర్నలిస్టుల సమస్యలను సాధించుకోవడం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటటువంటి జర్నలిస్టులు ఐక్యతగా ముందుకు సాగితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అలా ముందుకు సాగాలంటే ఒక యూనియన్, ఒక బలమైనటువంటి వేదిక అవసరం. ఆ వేదికగా ఏపీయూడబ్ల్యూజే గత 1957లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 70 ఏళ్లుగా విశేషమైనటువంటి సేవలు అటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఐజేయు ఉంది. ఐజేయుకు అనుబంధంగా ఏపీయూడబ్ల్యూజే ఇక్కడ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించింది ఏపీయూడబ్ల్యూజే. ఈ వేళ జర్నలిస్టులు కొన్ని హక్కులను సాధించుకుని వాటిని అనుభవిస్తున్నారు అంటే ఆ ఫలాలన్నీ కూడా కేవలం ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ద్వారా సంక్రమించినాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పథకాన్ని కొత్తగా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం అమలు చేసిందంటే ఖచ్చితంగా అది ఏపీయూడబ్ల్యూజే తీసుకొచ్చింది అని సగర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా సంఘాలు వచ్చినాయి, అన్ని సంఘాలు కూడా ఈ సంఘాల్లోంచి పుట్టుకొచ్చింది. అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఐక్యంగా ఉండడం ముఖ్యం. ఐక్యంగా విడిపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఒక ఐక్యంగా ఒక గ్రూప్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు చేసినా ఏం చేసినా జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం. ఈవేళ మనం ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నామంటే ఏపీయూడబ్ల్యూజే సాధించింది. అలాగే మనం మెడికల్ పరంగా 1250 చెల్లిస్తే అనేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి అంటే ఆ పథకాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీయూడబ్ల్యూజే. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంటి స్థలాల ప్రభుత్వం ఈ రోజు ఇస్తుందంటే అది కూడా ఏపీయూడబ్ల్యూజే. మనం కూడా త్వరలో వాటిని కూడా సాధించుకునే దిశగా అడుగులు వేద్దాం. ఈ ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు మరొకసారి మేము, ఎందుకంటే ఈయన కూడా ఏపీయూడబ్ల్యూజే మనకి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి మోత విజయసారథి గారు ఏపీయూడబ్ల్యూజే జాయింట్ సెక్రటరీగా, జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా పదవిలో ఉన్నారు. నేనైతే ఏపీయూడబ్ల్యూజే అక్రిడిటేషన్ కమిటీ, జిల్లాకి అక్రిడిటేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సభ్యుడిగా కూడా నేను కొనసాగుతున్నాను. కాబట్టి అలాగే మనలో ఉన్నటువంటి సభ్యులు కూడా, అందరు సభ్యులు కూడా ఏపీయూడబ్ల్యూజేకి సంబంధించిన వాళ్ళే. ఒక మిత్రుడు మాత్రం మన నుంచి వేరుగా ఉన్నటువంటి వేరే సంఘం నుంచి ఉన్న మిత్రుడు మాత్రం గెలుపొందాడు. మొత్తం టోటల్ టీం అంతా కూడా ఏపీయూడబ్ల్యూజే టీమ్గానే ఇక్కడ ఉండడం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఇవాళ ఈ సంఘం బలోపేతంగా తయారయ్యి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ముందుకు సాగుతుంది. అందరికీ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ మేలు చేసే విధంగా అందరూ నాయకులు కూడా పోరాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.